బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. బండి సాయి భగీరథ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. 10 మంది భగీరథ్ స్నేహితులపై కేసు నమోదైంది. మైనర్పై అఘాయిత్యం చేసినప్పుడు భగీరథ్ ఫ్రెండ్స్ అక్కడే ఉన్నట్లు బాధితురాలి తల్లి కంప్లైంట్ చేశారు. కేసులో రాజీ కుదిర్చే ప్రయత్నం చేసిన 10 మంది భగీరథ్ ఫ్రెండ్స్ డీటెయిల్స్ని పోలీసులకు అందించారు మైనర్ బాలిక తల్లి. బాధితురాలి తల్లి ఫిర్యాదు ఆధారంగా 10 మందిపై కేసు నమోదైంది. ఇవాళ రేపు ఒక్కొక్కరికి వరుసగా నోటీసులు వెళ్లే అవకాశం ఉంది. బండి భగీరథ్ ఫ్రెండ్స్ను విచారించబోతున్నారు పోలీసులు. పాక్సో కేసులో ఇప్పటికే 14 మంది ఇన్ఫ్లుయెన్సర్లపై కేసు నమోదైంది. బాధితురాలి డీటెయిల్స్ బహిర్గతం చేసినందుకు, అంటే ఆ బాలిక డీటెయిల్స్ని బయటపెట్టినందుకు పోలీసులు యాక్షన్లోకి దిగారు. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నారు. అనదర్ బిగ్ బ్రేకింగ్ న్యూస్, బండి సాయి భగీరథ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. బండి సాయి భగీరథ్ కేసులో కీలకమైన పరిణామం ఇది. 10 మంది భగీరథ్ స్నేహితులపై కేసు నమోదైంది. మైనర్పై అఘాయిత్యానికి పాల్పడినప్పుడు భగీరథ్ ఫ్రెండ్స్ అక్కడే ఉన్నట్లు మైనర్ బాలిక తల్లి కంప్లైంట్ చేశారు. సో ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. అందులో ఒకరి విజువల్ మీరు చూడొచ్చు. సో ఇప్పుడు ఒక్కొక్కరిగా ఆ డీటెయిల్స్ బయటపడుతున్నాయి. ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. బండి సాయి భగీరథ్ ఫ్రెండ్స్లో ఒకరు, ఆ 10 మందిలో ఒక వ్యక్తి ఇదిగో ఇతగాడే. అటువంటి దుర్మార్గం జరుగుతూ ఉంటే వాళ్ళు అక్కడే ఉన్నారు. కనీసం ఆపే ప్రయత్నం చేయలేదు అనేది ఆ బాలిక తల్లి కంప్లైంట్ ఇచ్చిన సందర్భం. ఇప్పుడు ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఆ 10 మంది డీటెయిల్స్ని కంప్లీట్గా బయటకు లాగుతారు. ఒక్కొక్కరిగా విచారణ జరిగిన తర్వాత ఇంకా విస్తుపోయే నిజాలు బయటపడే అవకాశం ఉంది. అటువంటి దుర్మార్గానికి పాల్పడుతూ ఉంటే వీళ్ళు ఇంకా సహకరించారా? సాధారణంగా సినిమాలో చూస్తూ ఉంటాం, ఇటువంటి దుర్మార్గపు ఘటనలు జరిగినప్పుడు వెనకాల మరికొంతమంది వాళ్ళకి మరింత సహకారం అందించేలా ప్రగల్భాలు పలుకుతూ ఉంటారు. అటువంటి పాత్ర ఏమైనా ఉందా, లేకపోతే ఇంకా పాత్రలు ఏమైనా ఉన్నాయా? ఇవన్నీ కూడా డీటెయిల్గా ఇన్వెస్టిగేషన్లో బయటపడే అవకాశం ఉంది. ఒకసారి మా ప్రతినిధి ఇన్నారెడ్డి అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇన్నారెడ్డి దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. బట్ బిఫోర్ దట్, ఏ విజువల్ మీరు చూడడం జరుగుతోంది ఈ ఘటనకు సంబంధించి? చెర్లపల్లి సెంట్రల్ జైల్, అక్కడ ఎటువంటి పరిస్థితి? ఒకసారి ఆ వీడియో చూద్దాం. మన దగ్గర ఒక సామెత ఉంటుంది, ఇంత బతికి తర్వాత ఏం జరిగిందని చెప్పి. ఒక తండ్రి ఒక హోదా ఇచ్చిన తర్వాత గ్రీడ్, ఈ పదం ఇక్కడ గట్టిగా వాడచ్చు. బహుశా దీనికి మించింది ఏమైనా ఉంటే తెలుగులో దీనికి అర్థం అంటే దాదాపుగా దురాశ, లేకపోతే అత్యాశ. గ్రీడ్. తండ్రి ఒక ఉన్నత స్థానంలో ఉన్న తర్వాత ఆ తండ్రి పేరుని ఇంకా ముందుకు తీసుకువెళ్ళారు. పొలిటీషియన్స్లో చాలామంది ఉన్నారు. అఫ్కోర్స్ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ గురించి తర్వాత మాట్లాడుకోవచ్చు, అది గుడ్ ఆర్ బ్యాడ్, వర్స్ట్ ఆర్ బెస్ట్. కానీ గ్రీడ్. భగీరథ్, యూ హ్యావ్ టు వాచ్ దిస్ వీడియో. ఈ స్టోరీ మీరు చూడాల్సిందే. ఎందుకంటే తండ్రి అంత ఉన్నత స్థానంలోకి చేరుకున్న తర్వాత, ఒక కార్పొరేటర్ స్థానం నుంచి మొదలుపెట్టి కేంద్ర మంత్రిగా వెళ్ళిన తర్వాత ఏమైంది ఈరోజు? బికాస్ ఆఫ్ యువర్ గ్రీడ్. అండ్ మీరు ఫ్రెండ్స్ ఆరా? అక్కడ ఉండి చెడగొడతారా? ఒక మనిషి ఎదుగుతూ ఉంటే, ఒక మనిషి వాళ్ళ తండ్రి ఎదుగుతూ ఉంటే, ఒకవేళ కొడుకు దారి తప్పుతూ ఉంటే దారిలో పెట్టాల్సిన మీరు ఫ్రెండ్స్ ఆరా?
ఒక్కసారి మీ మొహం మీరు అద్దంలో చూసుకోండి. మీది బతుకు. ఈరోజు అతగాడు జైల్లో ఉన్నాడు, రేపు మీ బతుకేమవుతుంది? మీ పేరెంట్స్ ఏమవ్వాలి? వాట్ డస్ ఇట్ మీన్ బీ మై ఫ్రెండ్స్? వాట్ డస్ ఇట్ మీన్? ఈరోజు 22 పోనీ 20 నుంచి 25 ఏళ్ళు అనుకుందా, ఈ పిల్లగాడు చేసిన పనికి తండ్రికి ఏమైంది? ఇప్పుడు ఈరోజు కేంద్ర మంత్రి పొజిషన్లో ఉన్న వ్యక్తి ఈరోజు ఆ పదవి ఉంటుందా అనే బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్లోకి తీసుకొచ్చి పడేసింది ఎవరు? బికాస్ ఆఫ్ యూ అండ్ యువర్ ఫ్రెండ్స్. అఫ్కోర్స్ పొలిటికల్గా ఉండుండొచ్చు కాక, బట్ ఎంత పొలిటికల్ ఆ వార్ జరిగినా ఒక మనిషి ఒక పొజిషన్కి వెళ్ళాడు కదా. అఫ్కోర్స్ బహుశా మాట్లాడుకుంటే కనుక ఆయన తప్పు ఉందంటే కనుక ఎస్, కొడుకు దారి తప్పుతున్నాడు అంటే ట్రాక్లోకి తెచ్చుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. లేకపోతే కొడుకైనా కనీసం మా నాన్న పొజిషన్లో ఉండడానికి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఆల్వేస్ గ్రీడ్ ఎంతటి డిజాస్టర్కి లీడ్ చేస్తుందో బెస్ట్ ఎగ్జాంపుల్ ఈరోజు భగీరథ్ మీరు. అండ్ ఐ డోంట్ వాంట్ సే మీరు, బికాస్ ఈరోజు ఆ మైనర్ బాలిక తల్లి కంప్లైంట్ చేసిన ప్రకారం చూసుకుని ఇన్వెస్టిగేషన్ జరుగుతున్న ప్రకారం ఒక్కొక్క డీటెయిల్స్ బయటకు వస్తూ ఉంటే నువ్వు చేసిన తప్పుకి ఈరోజు నీ తండ్రి కదా. అండ్ ఈరోజు నీ జీవితం ఏమవుతోంది? నేను చికెన్ తినను మానేయి, పాలు బ్రెడ్ తింటాను తిను. అండ్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. మా ప్రతినిధి ఇన్నారెడ్డి అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇన్నారెడ్డి, ప్రజెంట్ ఏంటి పరిస్థితి? అట్ ద సేమ్ టైం ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది? మరి ముఖ్యంగా నేను చికెన్ తినను పాలు బ్రెడ్డే తింటానని చెప్పి జైల్లో బెట్టు చేస్తున్నాడా, లేకపోతే కాస్త ముభావంగా ఉంటూ ఉన్నాడా, లేకపోతే పశ్చాత్తాపం ఉందా? ఏం జరుగుతుంది? ఏమైనా డీటెయిల్స్ ఏమైనా బయటకు వస్తున్నాయా డీటెయిల్గా? యా సచిన్, మీరు చెప్పింది కరెక్టే. ప్రస్తుతం అయితే మాత్రం జైల్లో వెళ్ళిన తర్వాత అతనికి పరిస్థితి అంటే ఊహించిన పరిణామాలు ఎదుర్కొన్నప్పుడు డెఫినెట్గా ఒక మనిషిలో ఒక డిప్రెషన్ అనేది కలుగుతూ ఉంది. ఇప్పటి వరకు కూడా తన తండ్రి పేరు చెప్పుకొని లైఫ్ని ఎంత ఎంజాయ్ చేశాడో అంతకు మించి ఇప్పుడు డౌన్ఫాల్ స్టార్ట్ అయింది. ఎప్పుడైతే ఒక అమ్మాయి జోలికి వచ్చాడో దానికి సంబంధించి జరుగుతున్న పరిణామాలన్నీ కూడా నన్ను ఎవరు ఏం చేయలేరు, నన్ను టచ్ కూడా చేయలేరని చెప్పని ఎంతగా వెర్రవీగాడో ఈరోజు జైలు పాలైన విధానం చూస్తే అతను ఊహించిన పరిణామం కాబట్టి ఒక రకంగా అతను డిప్రెషన్లోనే ఉన్నాడు. తర్వాత అంటే అంతకుముందు ఉన్న బాడీ లాంగ్వేజ్కి ఇప్పుడు జైల్లో ఉన్న బాడీ లాంగ్వేజ్కి చాలా తేడా ఉందని చెప్పి కూడా అధికారులతో మాట్లాడినప్పుడు చెప్తున్న పరిస్థితి. ఆయన నిన్న నాన్ వెజ్ ఫుడ్ పెట్టినా తినకుండా నేను క్యాంటీన్ నుంచి బ్రెడ్ను తర్వాత పాలు తెప్పించుకున్నట్టు తెలుస్తూ ఉంది. మీరు ఒక మాట